హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో బీరకాయ పచ్చని పప్పు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కసారి మీ ఇంట్లో ఈ కర్రీని తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ముందుగా 1 కేజీ బీరకాయను తీసుకొని శుభ్రంగా తొక్కు తీసేసి చేతులు లాంటివి ఏమి లేకుండా చూసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. మనం బీరకాయ కర్రీ వండుకునే గంట ముందే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చని పప్పును బాగా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న ఒక బాండీని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు తాలింపు దినుసులు వేసుకొని వేపుకోవాలండి. తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే 2 రెమ్మల కరివేపాకును కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ టైంలోనే 4 వెల్లుల్లిని కూడా దంచి వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. నా దగ్గర లేవని నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ వేసుకోండి. వెల్లుల్లితోటి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. మనలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలని మెత్తగా మగ్గించకూడదండి. టమాటాలు వేసిన వెంటనే మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చని పప్పును కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. పచ్చని పప్పుని కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కల్ని, అవి కూడా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు వేసిన వెంటనే 1 టేబుల్ స్పూన్ల వరకు గళ్ళుప్పును వేస్తున్నానండి. మీ దగ్గర గళ్ళుప్పు లేదు, సాల్ట్ వేసుకోవాలంటే మీ రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవచ్చు. మా పల్లెటూరు స్టైల్లో గళ్ళుప్పును మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తామండి. ఈ ఉప్పు వేసిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసుకొని బాగా బీరకాయ అనేది బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలండి. మనం ఈ బీరకాయ కర్రీలోకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఏం యాడ్ చేయమండి. ఈ బీరకాయ నుంచి వచ్చిన వాటరే ఈ కర్రీకి సరిపోతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయకూడదు. యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది పోతుందండి. బీరకాయ కర్రీని ఎప్పుడైనా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఈ బీరకాయ నుంచి వచ్చిన వాటర్ తోటి బీరకాయ కంప్లీట్గా మగ్గిపోతుంది. ఆ మగ్గిపోయిన తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక్కసారి ఇలా పచ్చని పప్పుతోటి బీరకాయ కర్రీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. బీరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వారైనా, బీరకాయ అంటే ఏంటి బీరకాయ తిన్న రోజు మేము అన్నం తినము అని మొండికేసేవారైనా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో కూడా పెట్టండి. నా పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ కూడా ఈ బీరకాయ అంటే అస్సలు వద్దు, నేను బీరకాయ వండితే నేను తినను అని అలిగి వెళ్ళిపోయేవాడండి. అలాంటిది ఇప్పుడు నేను పచ్చని పప్పు వేసి కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందని మా హస్బెండ్ తింటున్నాడండి. మా హస్బెండ్ మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి బీరకాయని మాత్రం కంపల్సరీగా తీసుకొని వస్తాడు పచ్చని పప్పు వేసి కర్రీ చేయమని. అంత ఇష్టంగా తింటున్నాడండి. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు బీరకాయ బాగా మగ్గిపోయిన తర్వాత మనకు రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నానండి. ఎందుకంటే మేము రీసెంట్గానే కారం కొట్టించాము. కారం అనేది చాలా ఘాటుగా ఉందండి. అందుకే నేను 3 టేబుల్ స్పూన్ల వరకే వేస్తున్నాను. మీ ఇంట్లో మీ రుచికి తగినంత కారాన్ని మీరు వేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మీరు ఒకసారి ఉప్పుని చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోండి. ఈ బీరకాయ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన చింతపండు పులుసు. ఎవరు కొంతమంది మాత్రమే బీరకాయలో చింతపండు పులుసు పోస్తారండి. కానీ ఒక్కసారి మీరు ఈ చింతపండు పులుసుని బీరకాయ కర్రీలో వేసి వండారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడేనండి. నేను కాసేపట్లో ఇంకా కర్రీ ఉడుకుతుంది అనగానే చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానపెట్టుకొని పక్కన ఉంచుకున్నానండి. కారం వేసిన తర్వాత కారం బాగా పచ్చివాసన పోయిందాక ఉంచుకొని కారంలో నుంచి ఆయిల్ అనేది బయటకు తేలుతున్న స్టేజ్లో ఈ చింతపండుని బాగా మెత్తని పేస్ట్లా చేసుకొని అందులో నుంచి గుజ్జును తీసుకొని ఈ కర్రీలోకి వేసుకోవాలండి. ఈ కర్రీలో చింతపండు పులుసే చాలా హైలైట్గా ఉంటుందండి. కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింతపండు పులుసు బాగా ఉడికినప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి. ఈ ఆయిల్ అనేది బాగా పైకి తేలిన దాకా మనం హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వల్ల బీరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు చేయొచ్చు. ఒక్కసారి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.